గత 2 రోజుల నుంచి స్వయంగా దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారే స్పందించడం కావచ్చు. దీనివల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయాయని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఏంటి? ఇందాక నేను అన్నట్టు ఆడపై వస్తున్నటువంటి ఆరోపణలు పక్కదోవ పట్టించేందుకే ఈ విధంగా చేస్తున్నారంటారా? అసలు నిజంగా ఈ కల్తీ మధ్య ఏదైతే ఉందో దీన్ని వైసీపీని వెలుగులోకి తీసుకొచ్చిందా? ఇప్పుడు వాళ్ళ ప్రచారం చూస్తే అలానే ఉంది. ఏంటి వాస్తవాలు ఏంటి? మీ ఉద్దేశం ఏంటి? వాళ్ళ మొహం చేసేదే వాళ్ళైతే వాళ్ళు వెలుగులోకి ఎట తెస్తారు? చేసే ఈ మొత్తం ఈ అంటే గత ప్రభుత్వ అవశేషాలు ఇంకా ఇవన్నీ. అంటే గతంలో ఇట్లా చేసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లా చేసి ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. వాటిని ఒక్కొక్కడిని గోల్డ్ ఓడగొట్టి బయటికి తీసుకొస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పని అది. ఒక్కొక్కడు దొరుకుతున్నారు. వాటి మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా మనందరికి కూడా తెలుసు, కూటమి ప్రభుత్వం రాగానే జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఆ బూమ్ మద్యం పాలసీని మార్చి నోటెడ్ బ్రాండ్లన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చినాయి. మొత్తం సజావుగా సాగుతున్నది. మొత్తం బార్ లైసెన్సులు కూడా ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి తగాదాలు లేవు, ఘర్షణలు లేవు. అంతా కూడా సక్రమంగా సజావుగా నడుస్తున్నది. మీకు ఆ మధ్యకాలంలో మీరు ఒకటి జాగ్రత్తగా గమనించండి. ఈ జగన్మోహన్ రెడ్డి అధికారం పోయిన రోజు నుంచి దీని మీద టార్గెట్ పెట్టి చేస్తూ ఉన్నాడు. బెల్ట్ షాపులు అని గొడవ చేశాడు. అంతకు ముందు మొత్తం సిండికేట్ అయ్యారని వల ఏడ్చాడు. టెండర్లు అవన్నీ పిలిచినప్పుడు. అంటే మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఒక్కటే యావ, అరే పోయింది సంపాదన పోయింది, మనకి సారా మీద సంపాదన పోయింది. దాంతో దీని మీద టార్గెట్ పెట్టుకున్నాడు, చూసుకున్నాడు, అంతా చేస్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు జరుగుతున్న ఈ ఎపిసోడ్లో ఈ తమ్మలపల్లిలో జరిగింది కానీ, దాని కనెక్షన్గా తెనాల్లో జరుగుతున్నది కానీ, ఈ మొత్తం కూడా వైసీపీ నాయకులే ఇప్పటి వరకు దీన్ని మొత్తం నిర్వహిస్తున్నారు. తెనాలి చెందిన ఈ కొడాలి శ్రీనివాసరావు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకుడా కాదా? జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తే కాదా? అతను ఏం చెప్పాడు? అతను ఎట్లా చేస్తున్నాడు? ఎన్ని అంటే అతనెవరు? ఆ జోగి రమేష్, మాజీ మంత్రి జోగి రమేష్ వచ్చి చెప్తున్నాడు. ఆ ట్యాంకులు ఆయన చూపించి ఇదంతా అక్రమ మద్యం అని చెప్తున్నాడు. అసలు ఇంకా విచిత్రం ఏంటంటే, ఆ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో ఎక్యూజ్డ్ 8 ఉన్నాడు కదా, వైఎస్ అవినాష్ రెడ్డి. అతను వచ్చి చెప్తున్నాడు, దీని మీద కేంద్రం చర్య తీసుకోవాలన్న ముందర ఫస్ట్ కేంద్రం చర్య తీసుకోవాల్సింది నీ మీద. వివేకానందరెడ్డి మర్డర్ కేసులో నీకు గూగుల్ టేక్అవుట్లో నువ్వు దొరికినా కానీ ఇంకా నిన్ను అరెస్ట్ చేయకుండా సిబిఐ కూర్చున్నది కదా, దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో ఇప్పుడు కేసు ఉన్నది కదా, అది తేల్చాలి ముందర ఇమ్మీడియట్ గా. పునర్విచారణకు కూడా మళ్ళీ ఆవిడ పిటిషన్ వేయడం జరిగింది. అదే చెబుతున్నా. ఆయన వచ్చి చెబుతున్నాడు, కేంద్రం చర్య తీసుకోవాలట. మొత్తం ఇదంతా దీని వెనకంతా చంద్రబాబు నాయుడే ఉన్నట్ట. మొత్తం 5,000 కోట్లు లూటీ చేశారట. అంటే కొంచెం స్పృహలో ఉండి మాట్లాడాలి కదా. ఎవరైనా ఏం మాట్లాడినా స్పృహలో ఉండి మాట్లాడాలి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు. ఈ రోజున దొరుకుతున్నది అందరూ. మొత్తం ఎంతమంది అంకమరావు గారు? మొత్తం 14 మందిలో 12 మంది ఉన్నారు. ఆ 12 మంది, ఈ 12 మందికి బాస్ ఉన్నాడు. ఆ బాస్ కూడా దొరుకుతాడు ఇప్పుడు. ఈ 12 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ బాస్ తమ్మలపల్లిలోనే ఉంటాడు. ఆ కాన్స్టిట్యున్సీ, ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ హెడ్ ఉంటాడు. ఆ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎంపీ ఆయనకి తెలియకుండానే జరిగిందా ఇది? మద్యం వ్యాపారంలో కోట్లు సంపాదించి లక్షలాది మందిని చంపేసిన ఈ వైసీపీ బ్యాచ్ ఈ రోజునొచ్చి
ఈ నకిలీ మద్యం దొరికింది, ఈ నకిలీ మద్యాన్ని తెలుగుదేశం మీదకి తోసేద్దాము అని చూస్తే ప్రజలు నమ్ముతారా? అందుకనే వీళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి బోర్న ఏడుస్తున్నా ప్రజలు ఎవరు స్పందించట్లా. అందరికీ అర్థమైపోయింది చేస్తున్నది వీళ్ళే అని. దొరుకుతున్నదంతా వైసీపీ వాళ్ళే. నేను కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఇమ్మీడియట్గా ఇందాక అంకమరావు గారు చెప్పారు ఈ స్టాఫ్ లేరు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అని. ఎక్సైజ్ దాంట్లో స్టాఫ్ లేకపోతే మీరు స్పెషల్ పోలీస్ ఫోర్స్ని పెట్టి దీని మీద కరెక్ట్గా 5-6 రోజుల్లోనే దీన్ని మొత్తం చేసి ఈ 14 మందిని, ఈ 14 మంది పైన బాస్ ఎవడుంటాడో వాడిని అందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు మాత్రం మీరు, ఎందుకంటే మొత్తం ఉన్నదంతా చేస్తున్నదంతా వైసీపీ వాళ్ళు, మొత్తం ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మామూలుగా చేసి నేరం చేసినాడు. మనం బాబాయ్ మర్డర్ కేసులో చంపింది ఎవడో అందరికీ తెలుసు కదా. ఎంత నాటకాలు ఆడారు, ఎంత నాటకం. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు సాయంత్రం 5 6 వచ్చి ఇక్కడ వేశారు, అక్కడ వేశారు, బాత్రూంలో వేశారు, అక్కడి నుంచి లాగారు. మర్డర్ మొత్తం చూసినట్టు చెప్పాడా లేదా? మర్డర్ మొత్తం చూసిన గొడ్డలి అనే విషయం పోలీసులకి అప్పటి వరకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు గొడ్డలు పెట్టి నరికారని. ఎట్ట చెప్తావు? ఆ తర్వాత ఎప్పుడో సిబిఐ ఎంక్వైరీలో తేలింది గొడ్డలని. జగన్మోహన్ రెడ్డికి ముందర ఎట తెలిసింది? పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందరే చెప్పాడు గొడ్డలతోటి చంపారని. అంటే నీకెట తెలిసింది? మీరే చేసి ప్లాన్ చేసి ఎట్లయితే దాన్ని తీసుకొచ్చి నారాసుర రక్త చరిత్ర అని రాశారో మీ సాక్షి పేపర్లో, అదే టైపులో ఈ రోజున ఈ నకిలీ మద్యాన్ని అమ్ముతుందంతా మీ ముఠా, మీ బ్యాచ్ కుట్ర. అంటే ప్రతిసారి కుట్ర పనటం తప్ప అసలు వేరేది జాసే లేదు వీళ్ళకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.